నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిబంధనలకు విరుద్ధంగా సెలార్లలో వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరిక. అట్టహాసంగా ప్రారంభమైన వివేక విద్యా సంస్థల బాలల దినోత్సవ వేడుకలు. పట్టణానికి చెందిన వివేక విద్యా సంస్థల బాలల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏటా 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను స్థానిక పురపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో గురువారం ఆరంభించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. తొలి రోజున వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ బాలనటి మోక్ష హాజరయ్యారు. గత 10 ఏళ్లుగా సినిమాలు, టీవీ, ఓటీటీ సీరియల్స్ లో నటిస్తున్న మోక్ష ఇప్పటికీ 19 అవార్డులను అందుకున్నారు. 9వ తరగతి చదువుతూ కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ బాలనటిగా కొనసాగుతున్న మోక్ష బాలలందరికీ స్ఫూర్తిగా ఉండాలని డాక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. బాలనటి మోక్ష తన ప్రసంగంలో విద్యార్థులు చదువుతో పాటు ఏదొక కళలో ప్రవేశం సంపాదించడం మంచిదని సూచించారు. కళా సాధనతో ఏకాగ్రత, మనోధైర్యం అలవడతాయని, మొత్తంగా మానసిక వికాసం ఏ పరిస్థితినైనా తట్టుకునే స్వభావం కలుగుతాయని తెలిపారు. అదేవిధంగా మన ఉన్నతికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్ననాటి నుండే తనకు నచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నానని, అందుచేతనే బాలనటిగా ఇప్పుడు మీ ముందు నిల్చోగలిగానని వివరించారు. మహాన్ నటులు జన్మించిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి రావటం సంతోషంగా ఉందన్నారు. సినిమాల్లోని డైలాగులను చెప్పడమే కాకుండా సినీ గీతాలకు నర్తించి మోక్ష చిన్నారులను ఆనందింపచేశారు. నాకు యాక్టింగ్ అంటే పర్టికులర్గా చాలా ఇష్టం. మా పేరెంట్స్ అండ్ వాళ్ళందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. మీకు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను చూశాను, ఇందాక భస్మాసురుడు బాలే అవన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ పర్టికులర్గా పేరెంట్స్తో పాటు స్కూల్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకైతే స్కూల్లో సపోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగా దొరుకుతుంది. సో గ్రేట్ అనే చెప్పాలి వివేకానంద స్కూల్, సెంట్రల్ స్కూల్ వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి యాక్టర్స్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు, వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగా 39 years నుంచి ఎవ్రీ ఇయర్ ఇలాగా ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ సో గుడ్. సో దానికి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చెప్పాలంటే యాక్టింగ్ అనేది ఇంకో విషయం వచ్చేసి ఇవాళ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాగ ఆయన బర్త్డే రోజు మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన తెనాలి నుంచి చాలా మంది యాక్టర్స్ వెళ్ళారు ఇండస్ట్రీకి. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, అండ్ ఫస్ట్ లేడీ హీరోయిన్ కాంచనమాల గారు మన తెనాలి నుంచి వెళ్ళారు. అండ్ మహానటి సావిత్రి గారు, నా ఇన్స్పిరేషన్ జగ్గయ్య గారు, అండ్ ఇలా చాలా మంది మహానటుల్ని ఇండస్ట్రీకి అందించింది మన తెనాలి. సో దానికి మా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తెనాలి. ఆచార్యదేవ ఏమంటివి జాతి నవ్వు మన సోత సిద్ధులకు ముందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జరణ పట్టిది, అతి జుబుక్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టిదేవు కదా, నీది కులము. ఇంత ఏళ అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శంతనుడు శివసముద్రుని భార్య అయిన గంగా గర్భం నుంచి జరించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పించవేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమ జాత కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని యందు పరాశరుని, దౌరాండ్రి అయిన మా పితామహి అంబిక మా తండ్రిని, పినపితామహి అంబాలికిత మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్వాణ జరుడని మీ చే కీర్తింపబడుచున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా. సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములందులకు
శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపాటి వెంకట్రామ్ తన ప్రసంగంలో బాలల దినోత్సవం ప్రత్యేకతను వివరించారు. బాలల్లో సృజనను పెంపొందించే లక్ష్యంతో ఏటా బాలల దినోత్సవాన్ని 3 రోజులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. భారతదేశంలో టెక్నాలజీ విద్యకు పునాది వేసిన ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే అమితమైన ప్రేమగా సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ వెల్లడించారు. అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారని వివరించారు. కోఆర్డినేటర్ షెహనాజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సినీ కళా దర్శకుడు కనపర్తి రత్నాకర్, మోక్ష, మాతృమూర్తి, శంకరి, రాజ్యలక్ష్మి, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. వారి చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని భావించి పిల్లల కోసం అనేక ప్రోగ్రామ్స్ ఆయన చేయడం జరిగింది. స్టూడెంట్స్ కోసం ప్రత్యేకించి అనేక ఇన్స్టిట్యూషన్స్ ఆయన నెలకొల్పడం జరిగింది. ఐఐటీస్ ఆయన ప్రేరణతో వచ్చినటువంటి గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. మరి ఇంజనీరింగ్లో ముందున్న, ఇలా మెడికల్ ఫీల్డ్లో ముందున్న కారణం అలాంటి పెద్దలు వారు ముందు చూపుతో వ్యవహరించినటువంటి తీరు, వారి ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్ మనం గమనించుకుందాం. అలాంటి ఆయన స్మృతి చిహ్నంగా మనందరం కూడా ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ని అద్భుతంగా జరుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీరు కూడా ఎలా డయాస్ అతిథులుగా వచ్చేటువంటి స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటూ, కంట్రీ డైరెక్టర్స్, ఆర్టిస్ట్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. కృష్ణరాజు గారు, అట్లానే మోహన్ గారు అండ్ చిరంజీవి గారు వచ్చారు. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మంది వచ్చారు. ప్రెసెంట్ సుమయానా అని ఒక అమ్మాయి ఉంది చేసింది, ఆ అమ్మాయి వచ్చింది. అప్పుడు సుమా గారు వచ్చారు. మెనీ పీపుల్. అప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా యాక్టర్స్ వస్తే మనకి రెస్ట్రిక్షన్స్ ఉండేవి, బట్ అక్కడికి వెళ్తే ఏంటి అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అండ్ సెంట్రల్ స్కూల్ నుంచి కూడా ఒక 4 స్టూడెంట్స్ వెళ్ళారు 2016 ఆ టైంలో. ఐ థింక్ ఆఫ్టర్ ది రీడింగ్ సెలబ్రేట్. సో ఐ వాస్ ప్రివిలేజ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ అండ్ లెర్న్ మెనీ థింగ్స్. డైరెక్షన్ ఎలా చేయాలి, ఆర్టిస్ట్ ఎలా అవుతారు, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఎలా కాన్సెప్ట్ ఇవన్నీ తీస్తారు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. 1 వీక్ ఉండేది. ఇట్స్ నాట్ ఫర్ 1 or 2 days, 1 వీక్ అనమాట. 14th వెళ్ళే వాళ్ళం, 21st రిటర్న్ అయ్యేవాళ్ళం. అండ్ నియర్లీ 7 to 8 స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళం. అదర్ దాన్ వివేక కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. బట్ కృష్ణ సార్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మోస్ట్లీ వివేక స్టూడెంట్స్గా సెలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బోస్ రోడ్ ఆధునీకరణలో భాగంగా గురువారం కమిషనర్ శేషన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోస్ రోడ్ను ఆధునీకరించాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు పర్యటించినట్లు చెప్పారు. ట్రైన్లపై ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని, వాటిని దాటి ఎవరు వ్యాపారాలు నిర్వహించరాదని సూచించారు. అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించి పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా భవనాలకు సంబంధించిన సెల్లాలలో ఎటువంటి వ్యాపారాలు నిర్వహించరాదని, వాటిని కేవలం పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ శేషన్న తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం పూటలో శానిటేషన్ గమనిస్తూ
మన బోస్ రోడ్డుకు రావటం జరిగింది. బోస్ రోడ్డును మంచిగా అంటే ఆధునికంగా ఉంచాలనేసి మంత్రి గారి అలాగే కౌన్సిల్ వారి యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే బోస్ రోడ్లో కొన్ని వర్క్స్ శాంక్షన్ చేయడం, రోడ్ ఎక్స్టెన్షన్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ కావచ్చు, అలాగే మోడర్న్గా డివైడర్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగానే మార్నింగ్ అవర్స్లో అయితే కనుక ఈ రోడ్డు ఎలా ఉంటుంది అనేది గమనించడానికి రావడం జరిగింది. కొన్ని విషయాలు గమనిస్తున్నాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాలను గమనించి మున్సిపాలిటీ వారికి సహకరించండి. చక్కగా అభివృద్ధి చేసి మీకు అందుబాటులో చేస్తాం. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కానీ డ్రైన్ దాటి యువతలకి రావడానికి వీల్లేదు. దాన్ని మేము ఎంక్రోచ్మెంట్గా పరిగణిస్తూ అవన్నీ కూడా రిమూవ్ చేయడం అయితే అవుతుంది, అదేమి ఆగదు. అందువల్ల మీ అందరూ మీరే వాలంటరీగా డ్రైన్ దాటి రాకుండా ఉండాలనేసి వారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు నుంచే ఈ యొక్క టెంపరీ ఎంక్రోచ్మెంట్ కానీ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్ కానీ డ్రైన్ దాటి ఏవైతే వచ్చాయో వాటిని రిమూవ్ స్టార్ట్ అయింది. గమనించి సహకరిస్తున్నది కోరుతున్నాం. యాక్షన్ స్టార్ట్ అయింది, సహకరించండి. అలాగే ప్రాంతంలో బోస్ రోడ్లో కొన్ని బిల్డింగ్లు గమనిస్తున్నాం. సెల్లార్లు ప్లాన్ ప్రకారంగా కట్టుకున్నారు, కానీ సెల్లార్ను పార్కింగ్ కోసం వాడటం లేదన్నటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిందంటే ఏ పర్పస్ కోసం అయితే మీరు శాంక్షన్ పెట్టుకున్నారో అలా కట్టుకున్నారో దానికోసమే దాన్ని వాడాలనేసి వారిని కోరుతున్నాం. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాటిని వాడుతున్నారా అలాగా, లేకపోతే వేరేగా వాడుతున్నట్టు సంగతులు కూడా గమనిస్తాం. నోటిఫికేషన్ కూడా ఇస్తాం. కాని పక్షంలో రూల్ ప్రకారం ఏదైతుందో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా గమనించుకోవాలి. ఈ నెల 17వ తేదీ ఆదివారం షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులపై అవగాహన వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు. శరవేగంగా పెరుగుతున్న ఈ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గంగానమ్మపేటలోని లెక్చరర్స్ కాలనీలో గల కృష్ణా మెడికేర్ నందు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం నందు షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులకు సంబంధించిన వివిధ రకాల పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్వి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. శరవేగంగా పెరుగుతున్న ఈ మధుమేహం కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, షుగర్ వ్యాధి కానివ్వండి, వీటిని శరవేగంగా పెరుగుతున్న ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి మా కృష్ణా మెడికేర్ హాస్పిటల్ నందు షుగర్ వ్యాధి మరియు గుండె జబ్బులపై అవగాహన వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శిబిరంలో షుగర్ వ్యాధి రక్త పరీక్షలు మరియు అరికాళ్ల నరాల పరీక్షలు, వైబ్రోమీటర్ ద్వారా అరికాళ్ల నరాలకు సంబంధించిన స్పర్శకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించబడను. అలాగే షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు, గుండెపోటు నివారణ, కిడ్నీ సమస్యల నివారణ, అలాగే పాదాలు ఎలా రక్షించుకోవాలి, ఆహార నియమాలు ఎలా, వ్యాయామం ప్రాముఖ్యత, అలాంటి అంశాలన్నీ కూడా సినిమా స్లైడ్స్ ప్రదర్శిస్తూ వాటిని ఒక ప్రసంగం ద్వారా, చర్చా వేదిక ద్వారా అందరికీ వైద్య విజ్ఞానాన్ని అందించే కార్యక్రమం కూడా ఉన్నది. ఈ కార్యక్రమం కూడా ఉచితంగా అందరూ పాల్గొనవచ్చు. అలాగే షుగర్ వ్యాధి పట్ల అవగాహన కోసం షుగర్ వ్యాధి పుస్తకాలు ఉచితంగా ఆ రోజు పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.